ప్రస్తుతం గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత ఉన్నత చదువుల కోసం స్టూడెంట్స్ అమెరికా, యూరప్ ఇలాంటి దేశాలకు వెళ్తున్నారు. దానికి వాళ్ళు ప్రత్యేకంగా కొన్ని టెస్టులు, టోఫెల్, ఐఈఎల్టీఎస్ ఇలాంటి పాస్ అవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే మన ఇండియాలో కూడా ఎంబీఏ ఇలాంటి ఉన్నత చదువులు చదవడానికి కూడా ఇంగ్లీష్ యొక్క అవసరం ఎంతో ఉంది. మరి ఇంగ్లీష్ ప్రావీణ్యత ఎలా సంపాదించాలి అనే అంశం గురించి మనతో మాట్లాడటానికి ఇంగ్లీష్ ట్రైనర్ నరేష్ పట్నాయక్ గారు ఉన్నారు. వీరితో మాట్లాడి తెలుగు మాతృభాషగా ఉన్న మన విద్యార్థులు ఇంగ్లీష్లో ప్రావీణ్యం ఎలా సంపాదించాలి, అలాగే ఉన్నత చదువుల్లో ఇంగ్లీష్ ప్రావీణ్యత ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఇలాంటి విషయాలను తెలుసుకుందాం. నమస్కారం నరేష్ పట్నాయక్ గారు. నమస్తే సార్. నరేష్ పట్నాయక్ గారు, ముందుగా మా శ్రోతలకి మీ గురించి తెలియజేయండి. అమెరికన్ హాస్పిటాలిటీ అకాడమీలో నేను హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ చదివాను. అయితే నేను ఒక అమెరికన్ కోర్స్ చేశాను కాబట్టి ఇంగ్లీష్ చాలా ఇంపార్టెంట్గా ఉండేది మాకు. సో దాని తర్వాత నేను ఒక ఇంచుమించు 10 సంవత్సరాలు వేరియస్ మల్టీనేషనల్ కంపెనీస్లో పనిచేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఓబరాయ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్, అదేవిధంగా కన్వర్జెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, హాంకాంగ్ అండ్ షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్, అదేవిధంగా ప్రైమ్ ఐఈఎల్టీఎస్ అకాడమీలో ఐఈఎల్టీఎస్ ట్రైనర్గా చేశాను, వాయిస్ అండ్ యాక్సెంట్ ట్రైనర్గా. సో ఈ 10 సంవత్సరాల్లో ట్రైనింగ్ అనేది ఇట్ హ్యాస్ ఆల్వేస్ బీన్ ద ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ మై జాబ్. ప్రస్తుతం నేను విజయవాడలో ఐఈఎల్టీఎస్ ట్రైనర్, టోఫెల్ ట్రైనర్గా పనిచేస్తున్నాను సార్. ప్రైమ్ ఇంగ్లీష్ అకాడమీ అనేసి మన ముఘల్ రాజపురంలో కాందారి రోడ్ పక్కనే వెరీ ఇంటర్నేషనల్ అకాడమీ అండి. ఇక్కడికి మనకి మిడిల్ ఈస్ట్ నుంచి, సుదాన్ అనే కంట్రీ నుంచి, యమన్, సౌదీ అరేబియా నుంచి కూడా మనకి అక్కడి నుంచి పిల్లలు ఇక్కడ నేర్చుకోవడానికి వస్తున్నారు. అటువంటి ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మనం ఇంగ్లీష్ అకాడమీ విజయవాడలో స్టార్ట్ చేసాము. అక్కడ నేను మాస్టర్ ట్రైనర్గా పనిచేస్తున్నాను సార్. బాగుంది నరేష్ గారు. మన విద్యార్థులు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం ఎంతవరకు ఉందంటారు? అయితే ఇంగ్లీష్ ఒక అవసరం చాలా మట్టుకు ఉంది అని చెప్పవచ్చు సార్. ఎందుకంటే అది పిల్లలకనే కాదు, ఉద్యోగం చేస్తున్నాను అనే కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఇంగ్లీష్ అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ నేను అనుకుంటున్నాను. చాలా సింపుల్ ఎగ్జాంపుల్ మీకు కూడా చెప్తాను సార్. నేను 10వ తరగతిలో ఉండేటప్పుడు ఒక చాలా ఫెంటాస్టిక్ బుక్ నేను వివేకానంద స్వామి గారు చదివాను. అయితే దాంట్లో చదివిన తర్వాత నేను ఒక చిన్న టెక్నిక్ నేర్చుకున్నాను. అదేమిటంటే, మన పుస్తకాలు అన్నీ ఇంగ్లీష్లో రాసి ఉన్నాయి. మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ కొంచెం ఇబ్బందిగా ఉండేది నాకు. సీక్రెట్ ఏమిటంటే, ఇంగ్లీష్ బాగా మనం నేర్చేసుకుంటే ముందు మిగతా పుస్తకాలన్నీ కూడా ఇంగ్లీష్లో రాసి ఉండడం వల్ల ఒక టీచర్ క్లాస్ మనం మిస్ అయినా ఇంట్లో కూడా మనం కూర్చొని చదివేసుకోవచ్చు. సో ఇంగ్లీష్ ఈజ్ అ గేట్ వే ఆఫ్ నాలెడ్జ్. అన్డౌట్ఫుల్లీ ఇంగ్లీష్ బాగా వచ్చేవారు కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే ఎగ్జామ్లో ఆన్సర్స్ ఆన్ ఓన్ సెంటెన్సెస్తో రాయగలుగుతారు. నేను నా లైఫ్ అంతా ఎన్ని ఎగ్జామ్స్ రాసిన ఎప్పుడు నా ఓన్ వర్డ్స్లో రాశాను ఆన్సర్స్. కాన్సెప్ట్ అర్థమైంది, ఫిజిక్స్ కాన్సెప్ట్ అవ్వచ్చు, అది మీకు ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేయడం తెలిస్తే మనం 10 గంటల్లో చదవలసింది 1 అవర్లో చదవచ్చు. మిగతా 9 అవర్స్ యూ కెన్ యాక్చువల్లీ స్పెండ్ ఫర్ స్పోర్ట్స్. ఇంగ్లీష్ మనందరికీ ఆల్రెడీ తెలిసిన విషయమే. మొత్తం ప్రపంచంలో వన్ ఆఫ్ ది లార్జెస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్ అండి. అంటే ప్రతి దేశంలో, ఎస్పెషలీ ఈ రీసెంట్ టైంలో మనం చూస్తే ప్రతి కంపెనీలో ఇంటర్వ్యూస్ అనేవి ఇంగ్లీష్లోనే జరుగుతున్నాయి. జాబ్ ఇంటర్వ్యూ అవ్వచ్చు, ఒక యూనివర్సిటీలో మనం చదువుకోవడానికి వెళ్దాం అనుకున్న వాళ్ళు ఇంగ్లీష్లో ఇంటర్వ్యూ పెడుతున్నారు. చాలా బాగా ఆపర్చునిటీస్ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ వల్ల సాధించడం అనేది చేయగలం. అదేవిధంగా ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, ప్రతి యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ వరకు మనం తెలుగు మీడియంలో చదవచ్చు. కానీ దాని తర్వాత మనం ఉన్నత చదువు చదవాలంటే, ఒక పిహెచ్డి, ఒక థీసిస్ రాయాలన్నా, ఒక రిపోర్ట్ రాయాలన్నా, ప్రాజెక్ట్ చేయాలన్నా, ఇంగ్లీష్ అనేది ఒక రీసెర్చ్ లాంగ్వేజ్ అంటారు. ప్రతి టెర్మినాలజీ అన్నీ కూడా ఇంగ్లీష్లో ఉంటాయి కాబట్టి ఇంగ్లీష్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకే ఇంగ్లీష్కి లాంగ్వేజ్ ఆఫ్ సైన్స్ అని కూడా అంటారు. మల్టీనేషనల్ కంపెనీస్ చాలా మటుకు మనకి ఇండియాకి వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బెంజ్ అవ్వచ్చు, లంబోర్గినీ అవ్వచ్చు, కెంటకీ ఫ్రైడ్ చికెన్ అవ్వచ్చు, సింప్లీ మెక్డానల్డ్స్ అవ్వచ్చు. మనతో పనిచేసే ఎంప్లాయీస్ తమిళన్ ఉంటారు, కేరళైట్స్ ఉంటారు, డైవర్స్ అయిపోయింది. ఓన్లీ తెలుగు వాళ్ళు పనిచేసే ఆఫీస్ ఈ మధ్యకాలంలో దొరకడం చాలా కష్టం. సో కమ్యూనికేషన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అయిపోయింది. అదేవిధంగా హాలీవుడ్లో వెరీ గుడ్ మూవీస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టాయ్ స్టోరీ 3 ఫెంటాస్టిక్ మూవీ, చాలా బ్రహ్మాండమైన మూవీ, మంచి స్క్రిప్ట్, మంచి డైలాగ్స్. ఆ మూవీ పూర్తిగా ఎంజాయ్ చేయాలంటే ఆ డైలాగ్స్ మనకు అర్థం అవ్వాలి. సో ఇంగ్లీష్ అనేది ఎంటర్టైన్మెంట్ కూడా ఇంపార్టెంట్. సోషల్ మీడియా, ఫేస్బుక్ అవ్వచ్చు, ట్విట్టర్ అవ్వచ్చు, కమెంట్స్ అన్నీ కూడా ఇంగ్లీష్లోనే మనం చేస్తున్నాం కాబట్టి అవర్ వే ఆఫ్ కమ్యూనికేటింగ్ త్రూ రిటర్న్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్, మనకు ఒక ఉద్యోగం రావాలన్నా, ఒక మంచి యూనివర్సిటీలో మనకి అవకాశం దొరకాలంటే జీమాట్ అవ్వచ్చు, టోఫెల్, బిట్సాట్, అదేవిధంగా జిఆర్ఈ, బ్యాంక్ పిఓ ఎగ్జామ్, క్యాట్ ఎగ్జామ్, గేట్ ఎగ్జామ్, ఐఈఎల్టీఎస్ ఎగ్జామ్, ప్రతి ఎగ్జామ్లో మీరు గమనిస్తే ఇంగ్లీష్ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి.
ఓకే నరేష్ గారు, ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం చాలా బాగా చెప్పారు. ఉన్నత చదువులు ఉద్యోగాలకు కూడా ఇంగ్లీష్ చదవాల్సిన అవసరం ఎంతైనా అవసరం ఉంది. ఇంగ్లీష్లో ప్రావీణ్యం సంపాదించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఇప్పుడు మన విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి కూడా ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నారు. మరి ఇంగ్లీష్ ట్రైనర్గా దీని గురించి మీరేం చెప్పదలుచుకున్నారు? చాలా మంచి క్వశ్చన్ మీరు అడిగారు సార్. ఈ క్వశ్చన్ అనేది ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్. కొన్ని వేల లక్షల మందికి ఈ క్వశ్చన్ ఆల్రెడీ ఉంది వాళ్ళ మైండ్లో. ఇన్ని సంవత్సరాలు మనం ఇంగ్లీష్ చదువుతున్నాం, ఇంగ్లీష్లో ఎందుకు మాట్లాడలేకపోతున్నాం? సో దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను సార్. ఇంగ్లీష్ మనం క్లాస్లో ఏ విధంగా చదువుతున్నాం అంటే ట్రాఫిక్ రూల్స్ నేర్చుకునేటట్టు మనం చదువుతున్నాం. అయితే ట్రాఫిక్ రూల్స్ బాగా నేర్చుకుంటున్నాము, కానీ దానివల్ల మనకి కారు నడపడం రావట్లే. సో ఇంగ్లీష్ కూడా అంతే, గ్రామర్ రూల్స్ మనం నేర్చుకుంటున్నాం. మనకు 1వ తరగతి నుంచి 10వ తరగతి, అదేవిధంగా హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్, అదేవిధంగా గ్రాడ్యుయేట్ స్టడీస్ మీరు గమనిస్తే మనకు ఓన్లీ రీడింగ్ రైటింగ్ వరకే ఉంది మన చదువు. మనం గ్రామర్ రూల్స్, ఇంగ్లీష్ రూల్స్ చదువుకుంటున్నాం, కానీ ఎప్పుడు ఉపయోగించట్లే. అంటే అదొక స్కిల్గా మనం ఇప్పటివరకు మన ఎడ్యుకేషన్ సిస్టంలో మనం సీరియస్గా చూడట్లే. కానీ యాక్చువల్ ఇంగ్లీష్ అనేది ఒక స్కిల్. ఏ విధంగా అయితే మనం తెలుగు మాట్లాడగలుగుతున్నాం, ఏ విధంగా అయితే మనం ఒక మోటార్ సైకిల్ నడపగలుగుతున్నాము, ఏ విధంగా అయితే మనం ఒక కార్ నడపగలుగుతున్నాము, అదేవిధంగా ఒక నైపుణ్యంగా మనం చూడాలి. ఇందాక నేను మీకు చెప్పినట్టు స్కిల్ ఓరియంటెడ్ ట్రైనింగ్ అనేది ప్రస్తుతానికి జరగట్లేదు. అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. సెకండ్ ప్రాబ్లం ఏమిటంటే చదివించే టీచర్స్ అవ్వచ్చు, అదేవిధంగా నేర్చుకుందాం అనుకునే స్టూడెంట్స్ కోర్స్ డ్యూరేషన్ 1 month కోర్స్ అనేసి చాలామంది మనం వింటున్నాం. క్రాష్ కోర్స్ అంటాం, రైట్. అయితే స్టూడెంట్స్ కూడా అవగాహన లేక 1 monthలో ఇంగ్లీష్ నేర్చుకుందాం అనే ఒక అటెంప్ట్ చేస్తారు. ఇంగ్లీష్ అనేది ఒక స్కిల్ డెవలప్మెంట్. ఒక 3 years 2 years మనం ఇంగ్లీష్కి కేటాయించి మనం దాని గురించి ప్లాన్ ఆఫ్ యాక్షన్ బాగా గోల్ తయారు చేసుకొని కష్టపడితే డెఫినెట్లీ వస్తుంది. నేర్చుకోవడం ఈజీ, కాకపోతే టైం టేకింగ్ ప్రొసీజర్. 1 monthలో నేర్చుకుందాం అనుకునే ఒక గోల్ ఎవరైనా పెట్టుకుంటే 1 month తర్వాత రాకపోతే డిసప్పాయింట్ అవుతున్నారు. అలా కాకుండా ఒక 3 years ప్లాన్ లాగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. మనం తెలుగు మాట్లాడుతున్నాం అంటే దాని అర్థం ఏమిటి? ఒక తెలుగు, ఒక లాంగ్వేజ్ మాట్లాడడానికి కావాల్సిన ఐక్యూ, ఒక భాష మాట్లాడడానికి కావాల్సిన ఐక్యూ అంతా మనలో ఉంది. అందుకే మనం తెలుగు మాట్లాడగలుగుతున్నాం. సో దాని అర్థం ఏమిటి? మనం ఇంగ్లీష్ కూడా మాట్లాడగలుగుతాం. తెలుగుకి మనం 10 సంవత్సరాలు టైం ఇస్తున్నాం, ఇంగ్లీష్కి మనం ఒక్క నెల రోజు మాత్రమే టైం ఇస్తున్నాం. సో ఇది ఒక మేజర్ ప్రాబ్లం అండి. అదేవిధంగా ఇంకో ప్రాబ్లం ఏంటంటే యాబ్సెన్స్ ఆఫ్ స్టాండర్డ్ కోర్స్ బుక్స్. ఒక మంచి క్వాలిటీ బుక్స్ మనకి ఉండట్లేదు. ఎస్పెషల్లీ మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో నేను ఎన్నో వందల పుస్తకాలు చూశాను. రీడింగ్ రైటింగ్ తప్ప లిసనింగ్కి, స్పీకింగ్కి మనకి బుక్స్ లేవు, ఆడియో సిడీస్ లేవు. ఫర్ ఎగ్జాంపుల్ అండి, IELTS ఎగ్జామ్ మనం కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్లో ప్రింట్ చేస్తున్నారు. బుక్స్ చాలా బ్రహ్మాండంగా ఉంటున్నాయి. ఆ బుక్లో 25% రీడింగ్ ఉంటుంది, 25% రైటింగ్ ఉంటుంది. కానీ లిసనింగ్ ఒక 25% కేటాయిస్తున్నారు. ఆ పుస్తకంలో స్పీకింగ్ ఒక 25% కేటాయిస్తున్నారు. సో ఆ విధంగా హోలిస్టిక్ బుక్స్ మనకి ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఇప్పటి వరకు అయితే పెద్దగా లేవు. మనం ఇంగ్లీష్ థియరిటికలీ తీసుకుంటున్నాం, కానీ గ్రూప్ డిస్కషన్స్ అనేసి మన ఫ్రెండ్స్తో ఇంటర్పర్సనల్ స్కిల్స్కి ఒక ఫంక్షనల్ కాంపిటెన్సీ కింద, ఒక టాలెంట్ కింద, ఒక నైపుణ్యం కింద మనం యూజ్ చేయట్లే. ఇంగ్లీష్ అనేది ఒక ఎగ్జామ్ పరంగా చూస్తున్నాం. మనం 100కి నాకు 90 మార్కులు వచ్చాయా లేదా, ఇంగ్లీష్ ఎగ్జామ్లో నాకు పర్సంటేజ్ ఎంత వచ్చింది, ఆ విధంగా మనం చూస్తున్నాం. మనం చూసే విధానంలో కొంచెం తప్పు డెఫినెట్లీ ఉంది. ప్రస్తుతం విషయానికి వస్తే ఇప్పుడు చాలామంది విద్యార్థులు ఉన్నత చదువులు MS అని, GRE అని, GMAT అని, అలాగే MBAకి ప్రిపేర్ అవుతున్నారు. ఆ టెస్టుల గురించి వివరిస్తూ ఒక్కో టెస్ట్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, ముఖ్యమైన టెస్టుల గురించి చెప్పండి. సరే, అయితే ఇంగ్లీష్కి మనం ఫోకస్ చేస్తూ మాట్లాడుతున్నాం కాబట్టి అందరికంటే ముందు మనం IELTS గురించి మాట్లాడవచ్చు. దీని ఫుల్ ఫామ్ వచ్చి ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్ అండి. ఈ IELTS ఎగ్జామ్ అనేది బ్రిటిష్ కౌన్సిల్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, అదేవిధంగా IDP 3 సంస్థలు కలిసి IELTS ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రాన్స్పరెంట్ అండ్ ట్రస్టెడ్ ఎగ్జామ్ అండి ఇది. IELTSలో మంచి స్కోర్ వస్తే దానివల్ల చాలా అవకాశాలు, అకాడమిక్ చదువుకైనా లేకపోతే ఒక ఉద్యోగం చేయాలన్నా, ఇంటర్నేషనల్ కంట్రీస్లో మనం జాబ్ చేయడానికి కూడా IELTS స్కోర్ చాలా మటుకు మనకు ఉపయోగపడతాయి. అయితే ఈ IELTS కోచింగ్ అనేది కూడా స్కిల్ ఓరియంటెడ్ కోచింగ్. ఇది బేసికలీ ఈ టెస్ట్ ఎందుకు పెడుతున్నారు, ఒక ఇవాల్యుయేటర్గా IELTS స్కోర్ ఈ క్యాండిడేట్కి ఎంత ఇవ్వాలి అని చూస్తే నేను మెయిన్ ఒక 4 విషయాల్ని డెఫినెట్లీ గమనిస్తానండి యాజ్ ఇవాల్యుయేటర్. వొకాబులరీ, ఏ పదాలు వాడుతున్నాం, రిలవెంట్గా ఉన్నాయా లేదా, మనం ఆ ఎగ్జామ్లో రాసే పదాలు, వర్డ్స్, మంచి వర్డ్స్, అడ్జెక్టివ్స్, అడ్వర్బ్స్ యూజ్ చేయగలుగుతున్నామా లేదా, అదేవిధంగా ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతున్నామా లేదా. ఫ్లూయెన్సీ అంటే చాలామంది ఫాస్ట్గా మాట్లాడేవి అనుకుంటారు, కానీ అది కాదండి. ఫ్లూయెన్సీ అంటే ఒక ఫ్లోలో
కంఫర్టబుల్గా మాట్లాడగలగడం. సో ఆ విధంగా మనం స్మూత్గా మాట్లాడగలిగితే చాలు, ఫాస్ట్గా మాట్లాడకూడదు. మనం మాట్లాడేది అవతల వాళ్ళకి అర్థమయ్యేటట్టు మాట్లాడాలి. స్కోర్ ఇచ్చేటప్పుడు ప్రొనౌన్సియేషన్ కూడా చాలా బాగా గమనిస్తారు. ప్రొనౌన్సియేషన్ ఫర్ ఎగ్జాంపుల్ మనం వాటర్ అంటాం, బ్రిటిష్ కంట్రీస్లో వాటర్ అంటున్నారు, అమెరికన్ కంట్రీలో వర్డ్ అంటున్నారు. సో ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ప్రొనౌన్సియేషన్ స్కిల్స్ మనం ఉంటే బాగా స్కోర్ వస్తుంది. అదేవిధంగా గ్రామర్, మనం IELTS, TOEFL లాంటి ఎగ్జామ్స్లో 4 డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి. రైటింగ్ టెస్ట్ అని, రీడింగ్ టెస్ట్ అని, స్పీకింగ్ టెస్ట్ అని, లిజనింగ్ టెస్ట్ అనేసి. అయితే ఈ అన్ని టెస్ట్లో మీరు గమనిస్తే ఈ రైటింగ్లో, స్పీకింగ్లో మనం మాట్లాడేటప్పుడు గ్రామర్ కరెక్ట్గా మాట్లాడగలుగుతున్నామా లేదా, రాసేటప్పుడు గ్రామర్ కరెక్ట్గా రాయగలుగుతున్నామా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ రైటింగ్లో క్వశ్చన్స్ కొన్ని ఇలా ఉంటాయి. వాచింగ్ టెలివిజన్ ఈజ్ యాక్చువల్లీ స్పాయిలింగ్ రిలేషన్షిప్ అమాంగ్ పీపుల్, డూ యూ అగ్రీ ఆర్ డూ యూ డిసగ్రీ అని క్వశ్చన్ ఉంటుంది. అయితే ఇలాంటి క్వశ్చన్స్లో మనం ఓన్గా ఒక 300 పదాలు, ఒక 200 పదాలు మనం క్రియేట్ చేయగలగాలి, సెంటెన్సెస్, వాక్యాలు తయారు చేయగలగాలి. అయితే ఆ వాక్యాలు మనం గ్రామర్ పరంగా కరెక్ట్గా చేయగలుగుతున్నామా లేదా, బేసిక్ గ్రామర్, సింపుల్ టెన్సెస్, అదేవిధంగా ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, అదేవిధంగా వర్డ్స్కి కరెక్ట్గా మనం లింక్ చేయగలుగుతున్నామా లేదా, ఆర్టికల్స్ ఏ అండ్ ద క్లియర్గా మాట్లాడగలుగుతున్నామా లేదా, ఇలాంటి సింపుల్ థింగ్సే వాళ్ళు చూస్తారు. కానీ ఇవన్నీ ఒక నైపుణ్యంగా చూస్తారు వాళ్ళు. మనం ఏదో కొంచెం బైహార్ట్ చేసి అక్కడికి వెళ్ళి వామిట్ చేద్దామంటే అది హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే క్వశ్చన్స్ చాలా జనరల్ క్వశ్చన్స్ ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఏమైనా మ్యారేజ్ పార్టీకి వెళ్ళారా, దాని గురించి వివరించండి, 2 మినిట్స్ కంటిన్యూస్లీ మాట్లాడండి, ఎక్స్ప్లెయిన్ చేయండి, డిస్క్రైబ్ చేయండి అంటారు. సో ఇది మనం ఇంట్లో ప్రిపేర్ అయ్యి అక్కడికి వెళ్ళి మాట్లాడడానికి కాదు, ఇది మన ఓన్గా నిజంగా లోపల స్కిల్ ఉండాలి మనలో. IELTS గురించి చెప్పారు, మిగతా TOEFL ఇంకా ఏ ఎగ్జామ్స్ ఉన్నాయి వాటి గురించి కూడా తెలియజేయండి. అయితే TOEFL ఎగ్జామ్, ఇది IELTS, TOEFL ఇంచుమించు సేమ్ ఒకలాగే ఉంటుందండి. తేడా ఏమిటంటే IELTSలో మనకి ఒక పర్సన్ ఇంటర్వ్యూ లాగా స్పీకింగ్ టెస్ట్ పెడతారు. అయితే TOEFLలో మొత్తం కంప్యూటర్ బేస్డ్లో అవుతుంది. ఇప్పుడు ఇండియాలో మనకి TOEFL ఎగ్జామ్ IBT టెస్ట్ అంటారు, ఇంటర్నెట్ బేస్డ్ టెస్ట్. అంటే మనం మాట్లాడేది డైరెక్ట్గా కంప్యూటర్లో మనం రికార్డింగ్ చేస్తాం, అదేవిధంగా మనం టైప్ చేసేది డైరెక్ట్గా కంప్యూటర్లో ఒక అప్లికేషన్లో, సాఫ్ట్వేర్లో మనం టైప్ చేస్తాం. కానీ 2 టెస్ట్లో మనం గమనిస్తే స్కిల్ అదే చూస్తున్నారు. వాళ్ళు మన వొకాబులరీ టెస్ట్ చేస్తారు, మన ఫ్లూయెన్సీ టెస్ట్ చేస్తారు. ఒక 200 పదాలు రాయమంటే 200 పదాలు రాయగలుగుతున్నాం లేదా, కాంటెంట్ టెస్ట్ చేస్తారు. ఆ కాంటెంట్లో గ్రామర్ మనం నీట్గా వేరీడ్ స్ట్రక్చర్స్ యూజ్ చేయగలుగుతున్నామా లేదా, కాంప్లెక్స్ సింపుల్ టెన్సెస్, అదేవిధంగా కాంప్లెక్స్ సెంటెన్సెస్ యూజ్ చేయగలుగుతున్నామా లేదా, మనం రాసేది కానీ మాట్లాడేది కానీ ఏదైతే ఉంటుందో ఎగ్జామ్లో స్ట్రక్చర్గా చెప్పగలుగుతామా లేదా. అంటే ఇంట్రడక్షన్ తర్వాత రీజన్ 1, దాని తర్వాత దానికి ఎక్స్ప్లెయిన్ చేయడం, దానికి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం, లాస్ట్లో కంక్లూజన్ ఇవ్వడం. ఆ స్ట్రక్చర్ పరంగా చెప్తే అది కమ్యూనికేషన్ స్కిల్స్గా భావిస్తారు. అంటే ఇప్పుడు మీరు TOEFL, IELTS 2 ముఖ్యంగా చెప్పారు. అంటే ఎక్కడ చదువుకోవడానికి ఉపయోగపడతాయి ఈ 2? IELTS అనేది బాగా ఫేమస్ అండి. ఈ మధ్యకాలంలో IELTS TOEFL కంటే ఎక్కువ పాపులర్గా జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. IELTS అనేది ప్రపంచం అంతా ఏ కంట్రీకైనా మనం వెళ్ళాలంటే పనికి వస్తుంది. మనకి IELTS కోర్స్ ఈజ్ వ్యాలిడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. TOEFL అనేది మోస్ట్లీ USAకి వెళ్దాం అనుకున్న వాళ్ళు TOEFL ఎగ్జామ్ రాస్తున్నారు. TOEFL కూడా ఇంటర్నేషనల్లీ యాక్సెప్టెడే. కాకపోతే ఆ పాపులారిటీగా మనం చూస్తే ఇంచుమించి 80-90% వరకు అందరూ IELTS ప్రిఫర్ చేస్తున్నారు. ఓన్లీ USAకే వెళ్తాను, స్టేట్స్లోనే నేను MS చేస్తాను లేకపోతే హైయర్ స్టడీస్ చేస్తాను అనుకునే వాళ్ళు TOEFL ప్రిఫర్ చేస్తున్నారు. బట్ కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, UK, ఐర్లాండ్ ఏ కంట్రీకి వెళ్దాం అనుకున్నా మనకి IELTS ఎక్కువ ప్రిఫరెన్స్ స్టూడెంట్స్ చూపిస్తున్నారు. తర్వాత నరేష్ గారు, ఇప్పుడు GRE, GMAT, అలాగే మన ఇండియాలో CAT, MAT ఇలాంటివి ఉన్నాయి. ఇవి చదవడానికి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ అవసరం. ఆ టెస్టులు ఎలా ఉంటాయి వాటి గురించి తెలియజేయండి. అయితే మీరు ఇప్పుడు అంటుంది ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో చాలా అడ్వాన్స్ లెవెల్లో ఉంటాయండి ఇవి. అయితే ఇంగ్లీష్లో మనకు బోల్డ్ అండ్ లెవెల్స్ ఉంటాయి. బేసిక్ లెవెల్ 1 గ్రామర్, వొకాబులరీ, కాన్వర్సేషన్ స్కిల్ లెవెల్ 2 అనేసి ఉంటుంది. పబ్లిక్ స్పీకింగ్ అండ్ ఆర్టికులేషన్, నరేషన్ స్కిల్ అనేసి లెవెల్ 3 ఉంటుంది. అయితే ఈ లెవెల్ 4, లెవెల్ 5 మనం వెళ్తూ ముందు అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కాంటెంట్ డెవలప్మెంట్ స్కిల్స్ అంటారు. అయితే ఈ CAT ఎగ్జామ్, GRE వర్బల్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో అది చాలా అడ్వాన్స్ లెవెల్ 5లో మేము సాధారణంగా దాన్ని కేటగరైజ్ చేస్తాం. టెస్ట్ చేసేది స్కిల్, నైపుణ్యమే. మనకు ఆల్రెడీ ఆ నైపుణ్యం ఉంటే ఆటోమేటిక్లీ మన స్కోర్ ఎక్కువ వస్తుంది. వర్బల్ నాలెడ్జ్, అదేవిధంగా వర్డ్స్, దాని మీనింగ్స్, సినోనిమ్స్ అనేసి ఒక వర్డ్కి అదే మీనింగ్ వస్తూ ఇంకో 5 వర్డ్లు మనం యూజ్ చేయగలుగుతున్నామా లేదా, ఏదైనా ఒక పదం ఉంటే దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ వర్డ్ ఏమిటి. సో ఇలాంటి ఇంక్రీజ్, డిక్రీజ్, బోత్ ఆర్ ఆపోజిట్ వర్డ్స్. అదేవిధంగా అండర్స్టాండ్ అంటే ఇంటర్ప్రెట్,
సిమిలర్ వర్డ్స్, ఇలాంటి వొకాబులరీ, సింపుల్ వొకాబులరీయే. కాకపోతే ఒక 1 year టైం ఇచ్చి లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకుంటే చాలా బాగా ప్రిపేర్ అవ్వచ్చు మనం. 1 month 2 month క్రాష్ కోర్స్ చాలామంది ప్రిపేర్ అవుతూ ఉంటారు, కానీ అది రైట్ ప్రొసీజర్ కాదు. అట్లీస్ట్ ఒక 1 year ముందు మనం ప్లాన్ చేసుకుంటూ వొకాబులరీ బిల్డింగ్ చేసుకోవడానికి ఒక 1 month కేటాయించి ప్రతిరోజు ఒక టైం టేబుల్ తయారు చేసి ప్రతిరోజు 9 to 10 నేను గ్రామర్ పుస్తకాలు చదువుతాను. అదేవిధంగా ప్రతి సండే నేను 9 to 10 ఆర్ ఈవినింగ్ 3 hours నేను నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో, డిస్కవరీ సైన్స్ ఛానల్లో ఇంగ్లీష్ వింటాను. ఆ విధంగా మనం చాలా ప్రాగ్మాటిక్గా ప్లాన్ చేసుకుంటే ఈ ఎగ్జామ్స్ చాలా ఈజీగా క్రాక్ చేయవచ్చండి. ఇప్పుడు ముఖ్యంగా ఈ స్టూడెంట్స్ ఎదుర్కొనేది ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీలో వొకాబులరీ ఇవన్నీ బట్టి పెడతారు కొంతవరకు. అలా కాకుండా ఈ కాంప్రహెన్షన్స్, ఎసర్షన్స్ అని ఉంటాయి, వాటిలో ఎలాగా స్కిల్స్ డెవలప్ చేసుకోవాలంటారు? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి మీరు. వొకాబులరీ అనేది మీరు చెప్పినట్టు మనం ఒక పుస్తకం లైన్గా ఒక 20-30 వర్డ్స్ మనం చదివేసి దాని మీనింగ్స్ చదివేసి గుర్తుపెట్టుకుందాం ట్రై చేస్తూ ఉంటాం. అయితే ఎగ్జామ్ పరంగా అది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ మెమరీ స్కిల్స్. అయితే మనం చదివిందంతా ఎంతకాలం మనకు గుర్తుంటుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. కానీ ఈ మధ్య కాలంలో చాలా ఎగ్జామ్స్ ఏమిటంటే వొకాబులరీ విత్ కాంటెక్స్ట్, ఆ సెంటెన్స్లో యూజ్ చేసే ఆ పదంలో మీనింగ్ ఏమిటి, అదే పదం వేరే సెంటెన్స్లో యూజ్ చేస్తే అర్థం మారచ్చు. దిస్ ఈజ్ ఏ క్లాస్ రూమ్. అక్కడ నేను రూమ్ అనేది ఒక ప్రదేశాన్ని, ఒక లొకేషన్, ఒక ప్లేస్ని చెప్పడానికి యూజ్ చేశాను. దిస్ రూమ్ కెన్ రూమ్ 30 people. ఇక్కడ నేను అదే రూమ్ పదం వేరే మీనింగ్లో వాడుతున్నాను. అంటే ఈ రూమ్లో 30 మంది పడతారు, ఈ రూమ్ కెపాసిటీ 30 members అకామిడేట్ చేయగలదు అని చెప్పడానికి దిస్ రూమ్ కెన్ రూమ్ 30 people. దిస్ ఈజ్ ఎ క్లాస్ రూమ్. సో నా అదే రూమ్ అనే పదం నేను వర్బ్గా యూజ్ చేయవచ్చు, అదే రూమ్ అనే పదం నేను నౌన్గా యూజ్ చేసుకోవచ్చు. అయితే ఈ విధంగా ఎన్నో పదాలు మన వాక్యాలు బట్టి దాని అర్థాలు కూడా మారుతూ ఉంటాయి. సో వొకాబులరీ విత్ కాంటెక్స్ట్ మనం నేర్చుకుంటే కొంచెం లాంగ్ టర్మ్ ఉంటుంది, ఒక 1 year 2 year పట్టవచ్చు, కానీ అది లైఫ్ అంతా యూజ్ అయ్యేటట్టు మనం నేర్చుకోవచ్చు. న్యూస్ పేపర్ రీడింగ్ ఈజ్ అన్డౌట్ఫుల్లీ బెస్ట్ టెక్నిక్ అండి. మనం ప్రతిరోజు ఒక అరగంట న్యూస్ పేపర్, ద హిందూ అవ్వచ్చు, ద డెక్కన్ క్రానికల్ అవ్వచ్చు, ఎనీ న్యూస్ పేపర్, ఏ న్యూస్ పేపర్ అయినా ఇంగ్లీష్ చాలా బాగుంటుంది. అదేవిధంగా పక్కన ఒక డిక్షనరీ పెట్టి ఆ సెంటెన్స్లో ఆ వర్డ్కి మీనింగ్ ఏంటి, ఆ విధంగా మనం నేర్చుకుంటే ఒక 1 yearలో బ్రహ్మాండంగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు అండి. చాలా ఈజీ ఇంగ్లీష్ నేర్చుకోవడం, కష్టం ఏమాత్రం కాదు. దాని గురించి టైం కేటాయించాలి. దట్స్ ద ఓన్లీ సజెషన్ ఐ హ్యావ్. ఎస్పెషలీ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో చదివేవారు, బాగా మంచి చదువుతున్న వాళ్ళు ప్రతిరోజు ఒక అరగంట న్యూస్ చూడడం, లేకపోతే ఒక అరగంట న్యూస్ పేపర్ చదవడం, ఒక 1 hour 2 hour ఎవ్రీ డే ఫర్ ద నెక్స్ట్ 2 years అని మనం పెట్టుకోగలిగితే, అలొకేట్ చేయగలిగితే బ్రహ్మాండంగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు సార్. ఈ ఎగ్జామ్స్ పాస్ అవడంతో పాటు విద్యార్థులకి తర్వాత గ్రూప్ డిస్కషన్ అని, పర్సనల్ ఇంటర్వ్యూ అని చేస్తున్నారు. దానికి కూడా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి. మరి అటువంటప్పుడు విద్యార్థులు ఎలా ఆ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలంటారు? రీసెంట్గా మనం చూసేది ఏంటంటే మంచి కంపెనీలు, TCS అలాంటి చాలా మంచి కంపెనీస్ గ్రూప్ డిస్కషన్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే గ్రూప్ డిస్కషన్లో ఒక లాంగ్వేజే కాదు, కానీ మిగతా చాలా విషయాలు అబ్జర్వ్ చేయడానికి ఒక రిక్రూటర్కి, అంటే HR మేనేజర్, అతనికి చాలా మంచి అవకాశం. ఇంగ్లీష్ ఎలాగ టెస్ట్ చేస్తారు, కానీ ఇంగ్లీష్ కాకుండా మన డ్రెస్ సెన్స్ అవ్వచ్చు, మనం ఎంత పొలైట్గా మాట్లాడుతున్నాం, మన స్మైల్, మనలో ఉన్న ఒక ఎనర్జీ, ఎంతూజియాజం, చాలా ఎక్సైటెడ్గా ఉన్నానా లేదా, అందరితో నేను కోఆపరేటివ్గా రేపొద్దున పని చేయగలనా లేదా, అలాంటి సాఫ్ట్ స్కిల్స్ కూడా చూడడానికి ఒక అవకాశం HR మేనేజర్కి. అదేవిధంగా ఒక స్టూడెంట్కి కూడా ఒక 1 or 2% మనకి టెక్నికల్ నాలెడ్జ్లో పర్సంటేజ్ తక్కువ వచ్చినా గ్రూప్ డిస్కషన్ అనేది ఒక బ్రహ్మాండమైన అవకాశం. ఒక స్టూడెంట్లో కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్, మేనేజ్మెంట్ స్కిల్స్, హాస్పిటాలిటీ అండ్ కస్టమర్ ఓరియంటెడ్ యాటిట్యూడ్, ఇవన్నీ చూపించడానికి చాలా మంచి అవకాశం ఉంది. టాలెంట్ ఉండాలి, అకాడమిక్ నాలెడ్జ్ ఉండాలి, అది కాకుండా అందరితో కలివిడిగా మనం పని చేయగలగాలి. అప్పుడు ప్రొడక్టివిటీ, ఒక మంచి టీం ఉంటే ప్రొడక్టివిటీ కంపెనీకి చాలా బాగుంటుంది. అందరూ ఇంటెలిజెంట్ పీపులే, కానీ టీం వర్క్ లేదు. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఆర్గనైజేషన్ ఆబ్జెక్టివ్ అచీవ్ చేయడం చాలా కష్టం అవుతుంది. సో టీమ్ బిల్డింగ్కి, సాఫ్ట్ స్కిల్స్కి గ్రూప్ డిస్కషన్ అనేది రైట్ వే ఆఫ్ ఎవాల్యుయేషన్ అండి. అయితే మీరు గ్రూప్ డిస్కషన్లో, అదేవిధంగా పర్సనల్ ఇంటర్వ్యూస్లో ఆ స్కిల్ డెవలప్ చేసుకోవడానికి, ఆ నైపుణ్యం మనలో ఇంప్రూవ్ చేసుకోవడానికి ఫార్ములా చాలా సింపుల్ అండి. ఏదైనా ఒక నైపుణ్యం మనం డెవలప్ చేయాలంటే 4 stages ఉంటాయండి. ఫస్ట్ స్టేజ్ ఏమిటంటే అన్కాన్షియస్ ఇన్కాంపిటెంట్. అంటే నాలో టాలెంట్ లేదు, కానీ నాలో టాలెంట్ లేదని నాకు తెలియదు. అది యూజువలీ మనం పుట్టిన ఒక బిడ్డ 1 or 2 yearsలో మనం ఆ స్టేజ్లో అని చెప్పొచ్చు. అదేవిధంగా సెకండ్ స్టెప్ ఏమిటంటే ఇన్కాంపిటెంట్ బట్ కాన్షియస్. నాలో ఆ నైపుణ్యం లేదు అని తెలుసు, కానీ నేర్చుకోవాలి అనేసి ఒక ఇంట్రెస్ట్ ఉంది. నా వీక్నెస్ ఏంటో నాకు తెలియడం కూడా ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. దానికి స్టేజ్ 2గా మనం అంటాం. అదేవిధంగా థర్డ్ స్టేజ్ వచ్చి అన్కాన్షియస్ బట్ కాంపిటెంట్. అంటే నేను చేయగలను, ఇంగ్లీష్ మాట్లాడగలను, కాకపోతే
కొంచెం ఆలోచించుకోవాలి, కొంచెం టైం తీసుకుంటాను. ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేయడానికి కొంత టైం నేను చేయగలను. ఆ స్టేజ్ వచ్చి స్టేజ్ 3 అంటాం. స్టేజ్ 4 అందరికంటే ఇంపార్టెంట్ అండి. మన ఇంటర్వ్యూస్లో, గ్రూప్ డిస్కషన్లో ఈ స్టేజ్ 4 వాళ్ళు మనకి హైరింగ్ మేనేజర్ చూస్తారు. ఈ స్టేజ్ 4 ఏంటంటే ఆలోచించకుండా కంఫర్టబుల్గా. స్టేజ్ 4 వచ్చి కాన్షియస్ కాంపిటెంట్. ఆ స్టేజ్ ఎప్పుడైతే నేను చేరుతానో, అదే నైపుణ్యం అవ్వచ్చు, అది కారు నడపడం అవ్వచ్చు, ఇంగ్లీష్ మాట్లాడడం అవ్వచ్చు. ఈ స్టేజ్లో మనం ఆలోచించకుండా న్యాచురల్గా మనం తెలుగు ఏ విధంగా మాట్లాడుతున్నాం పెద్దగా ఆలోచించాం. మనం తెలుగులో వాక్యం ఏ విధంగా తయారు చేయాలి మనం పెద్దగా మైండ్ పెట్టం దానికి. అంటే ఆటోమేటిక్లీ మనం మాట్లాడగలడం. ఈ 4 స్టేజెస్లో మోస్ట్లీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ 3rd స్టేజ్లో ఉన్నారని చెప్పొచ్చు మనం. ఎందుకంటే అప్పటికే ఆల్రెడీ 12 years మనం ఇంగ్లీష్ చదివాం, 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు. సో మనకి థియరిటికల్లీ ఉంది, నాలెడ్జ్ ఉంది, గ్రామర్ తెలుసు. కొంచెం టైం ఇస్తే సెంటెన్స్ ఫామ్ చేయగలం. కానీ ఆటోమేటిక్లీ జరగట్లే. దాని అర్థం ఏమిటంటే మనకు నాలెడ్జ్ ఉంది, స్కిల్ లేదు. అయితే ఈ స్టేజ్ నెంబర్ 3 నుంచి స్టేజ్ నెంబర్ 4 రావడానికి ఓన్లీ సీక్రెట్ ఏమిటంటే కష్టపడాలి సార్. ప్రాక్టికల్గా యూజ్ చేయాలి. మాట్లాడితే మాట్లాడడం వస్తుంది, వినడం వస్తుంది, రాస్తే రాయడం వస్తుంది, చదివితే చదవడం వస్తుంది. సో ఈత కొడితే మన సైకిల్ నడవడం రాదు, కారు నడిపితే ఈత కొట్టడం రాదు. సో ఇట్స్ లైక్ స్టేజ్ 3 నుంచి స్టేజ్ 4 రావాలంటే మనం ప్రాక్టీస్ చేయాలి. మన ఫ్రెండ్స్తో, మన టీచర్స్తో, ప్రొఫెసర్స్తో ఇంగ్లీష్లో మాత్రమే మాట్లాడుకోవాలి. అదేవిధంగా ఇతరులకి ఇంగ్లీష్ వచ్చు అని మనకు తెలియగానే మనం ఇంగ్లీష్లో మాట్లాడడం మొదలుపెట్టాలి. అది మనం తప్పు మాట్లాడుతున్నామా లేదా అనేది పెద్దగా ఆలోచించకూడదు. ఒక 2-3 years మనం గ్రామాటికల్ తప్పులు జరుగుతాయి మాట్లాడేటప్పుడు. కానీ ఆ 3rd year మనం డెఫినెట్లీ స్టేజ్ 4కి వెళ్తాం. కానీ ఈ 2 years నేను గ్రామర్ తప్పు మాట్లాడేస్తానేమో అని మనం షై ఫీల్ అయ్యి ఆపేస్తే ఆ స్టేజ్ నెంబర్ 3 నుంచి స్టేజ్ నెంబర్ 4 వెళ్ళడానికి చాలా టైం పట్టేస్తుంది. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనేది చాలా నిజం. బాగా చెప్పారు నరేష్ పట్నాయక్ గారు. మన విద్యార్థులు ఫస్ట్ ఇయర్లో కానీ సెకండ్ ఇయర్లో కానీ గ్రాడ్యుయేషన్లో ఉన్న విద్యార్థులు ఒక లాంగ్ టర్మ్ యాక్షన్ ప్లాన్ అనుకుంటే ఫైనల్ టిప్స్ రేపు పొద్దున్న వాళ్ళు భవిష్యత్తులో ఈ జీమ్యాట్ కానీ, జిఆర్ఈ కానీ, ఎంఎస్ కానీ, క్యాట్ కానీ, మ్యాట్ కానీ ఎదుర్కోవాలంటే ఇప్పుడు నుంచే ఒక 2-3 ఏళ్ళు లాంగ్ టర్మ్ ప్లాన్తో ఫైనల్ టిప్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి చెప్పండి. నేను చాలా స్టూడెంట్స్కి ఇది అడ్వైస్ చేస్తూ ఉంటాను సార్. అంటే మనం 12 సంవత్సరాలు రైటింగ్, రీడింగ్ చాలా చేసాం. అయితే డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో మనం ఎప్పుడైతే డిగ్రీ చదువుతున్నాం, బీటెక్ చదువుతున్నాం, మనకు తెలుసు 4వ సంవత్సరంలో, 3వ సంవత్సరంలో మనం క్యాంపస్ ఇంటర్వ్యూ అటెండ్ చేయబోతున్నాం, ఒక జాబ్ ఇంటర్వ్యూ అటెండ్ చేయబోతున్నాం. అక్కడ మనకు రీడింగ్, రైటింగ్ అనేది పెద్దగా ఉండదు, డైరెక్ట్గా మాట్లాడతారు, అడుగుతారు. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం వినాలి, ఇంగ్లీష్కి వినాలి. అయితే మన బ్రెయిన్ చాలా పవర్ఫుల్ అండి, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. మన చెవులో ఏ లాంగ్వేజ్ పడితే అది ఆటోమేటిక్లీ బ్రెయిన్లోకి వెళ్ళిపోద్ది. సో మన బ్రెయిన్లో చాలా న్యూరలాజికల్ సెల్స్ అని ఉంటాయి. అయితే మన చెవులో మనం ఇంగ్లీష్ పడేటట్టు చేయాలి. సింపుల్ ఎగ్జాంపుల్, తెలుగు మూవీ, ఇంగ్లీష్ మూవీ 2 పక్క స్క్రీన్లో ఉంటాయి. నేను ఇంగ్లీష్ మూవీకి పిల్లలకి వెళ్ళి చూడమని ఎంకరేజ్ చేస్తాను. లిస్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక 90% ఇంపార్టెంట్ లిస్నింగ్. నా ఇంగ్లీష్ అకాడమీలో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కడైతే ట్రైనర్గా చేస్తున్నానో, మేము 1 hour క్లాస్ చెప్పామంటే దాంట్లో మినిమం 20 minutes మనం లిస్నింగ్ కేటాయిస్తున్నాం, మినిమం 20 minutes మనం స్పీకింగ్ కేటాయిస్తున్నాం. ద రిమైనింగ్ 20 minutes మాత్రమే మనం గ్రామర్, అదేవిధంగా థియరిటికల్గా చెప్తున్నాం. అయితే గ్రామర్ కూడా ఇంపార్టెంటే, మనం గ్రామర్ లేకుండా ఇంగ్లీష్ మాట్లాడితే ఇంగ్లీష్లో అందం ఉండదు. సో ఇలాగ హోలిస్టిక్ అప్రోచ్, లిస్నింగ్ జరగాలి, స్పీకింగ్ జరగాలి, రీడింగ్ జరగాలి. సెకండ్ టిప్ ఏమిటంటే మనం వినేటప్పుడు మనకు నచ్చేది వినాలి. సపోజ్ నాకు పొలిటికల్ న్యూస్ నచ్చదు అనుకోండి, నేను పొలిటికల్ న్యూస్ చూడకూడదు. నాకు స్పోర్ట్స్ రిలేటెడ్ న్యూస్ నచ్చొచ్చేమో, అయితే నేను స్పోర్ట్స్ ఛానల్ చూడాలి. సో మనకు నచ్చింది మనం చూస్తే ఒక 1 hour 2 hour ఎక్కువ వింటాం. మనకు నచ్చిన టాపిక్లో మనం వింటే ఒక 10 minutes విన్న తర్వాత మనకి కొంచెం నచ్చక మనం టీవీ ఆఫ్ చేసేయచ్చు. ఇంటర్నెట్ అవ్వచ్చు, యూట్యూబ్ అవ్వచ్చు, అదేవిధంగా టీవీ అవ్వచ్చు, మనం బ్రహ్మాండంగా యూటిలైజ్ చేసుకోవచ్చు ఈ రిసోర్సెస్కి. అదేవిధంగా బుక్స్ చదవడం చాలా మంచి హ్యాబిట్ అండి. నావెల్స్ అవ్వచ్చు, మంచి రైటర్స్, అదే పర్సనాలిటీ డెవలప్మెంట్ రైటర్స్, యూ కెన్ విన్ బుక్ అని శివకేర గారు చాలా బ్రహ్మాండంగా రాశారండి. ఆ పుస్తకం చదివితే మనకి నాలెడ్జే కాదు, ఆ సింపుల్ ఇంగ్లీష్ యూజ్ చేసే విధానం. సో అంత బాగా రాసిన వాళ్ళు పుస్తకాలు మనం చదివితే మనకు ఆటోమేటిక్లీ ఆ స్కిల్ అనేది డెవలప్ అవుతుంది. సో రీడింగ్ ఈజ్ ఎ వెరీ గుడ్ హ్యాబిట్. అంటే రీడింగ్, రైటింగ్, స్పీకింగ్, లిజనింగ్, ఈ బేసిక్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలంటారు. ఈ 4 నైపుణ్యాలు కూడా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఓన్లీ రీడింగ్ అండ్ రైటింగ్ కాకుండా లిజనింగ్ అండ్ స్పీకింగ్ కూడా ఈక్వల్ ప్రాముఖ్యత మనం డెఫినెట్లీ ఇవ్వాలి. దాని ఇంపార్టెన్స్ అయితే చాలా ఉంది. ఎందుకంటే ఆ 2 జరగట్లే. చాలా సాడ్లీ ఏమిటంటే స్పీకింగ్, లిజనింగ్ అనేది జరగట్లే. ఈ 2 మనం హోలిస్టిక్గా ఒక నైపుణ్యం, స్కిల్ డెవలప్మెంట్ ఉద్దేశంతో మనం స్టార్ట్ చేయాలి సార్. చాలా బాగా చెప్పారు నరేష్ పట్నాయక్ గారు. మరి విద్యార్థులు భవిష్యత్తులో వాళ్ళు ఇంగ్లీష్ నైపుణ్యాలు పెంపొందించుకోవడానికి మరి మంచి సూచనలు, సలహాలు అందించారు. ఇవన్నీ కూడా మరి విద్యార్థులు దృష్టిలో పెట్టుకొని ఆచరించి భవిష్యత్తులో చాలా విజయాలు సాధిస్తారని ఆశిద్దాం. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ప్రస్తుతం గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత ఉన్నత చదువుల కోసం స్టూడెంట్స్